మహిళా రిజర్వేషన్లు అమలులో ఇండి కూటమి అడ్డంకులు సృష్టిస్తూ భారత మహిళా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందని బీజేపీ రాష్ట్ర నాయకులు ఆర్డి విల్సన్ తీవ్రంగా ధ్వజమెత్తారు. కావలిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత ఇస్తుంటే రాహుల్ గాంధీ నేతృత్వంలోని కూటమి వెన్నుపోటు పొడుస్తోందని మండిపడ్డారు. అలాగే ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 2023లోనే చట్టమైంది కానీ కొత్తగా మహిళా బిల్లు వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు తీసుకొచ్చింది ఏంటంటే డీలిమిటేషన్ చేస్తూ ఎక్కడెక్కడ మహిళలకు సీట్లు ఇవ్వచ్చు. కాబట్టి ముందు డీలిమిటేషన్ చేస్తే ఆ డీలిమిటేషన్ చేసిన ప్రాంతాల్లో ఏ విధంగా సీట్లు ఇవ్వచ్చు అనే దాన్ని ప్రతిపాదిస్తూ దాదాపు 850 పైన సీట్లు దేశవ్యాప్తంగా వస్తాయి. ఇప్పుడు ఈ డీలిమిటేషన్ని వ్యతిరేకించడం ద్వారా దాదాపు 100 నుంచి 150 మధ్య సీట్లు మహిళలు కోల్పోయే ఒక ప్రమాదం పడింది. వాళ్ళు ఏమంటారంటే ఈ 543, 53 మన సీట్లు ఉన్నాయి కదా వాటిలో ఇవ్వమంటారు. కానీ దానివల్ల ఏమవుతుందంటే మహిళలకు ఏదైతే ఇప్పటిదాకా చట్టసభల్లో అవకాశం లేదు ఆ లేని పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు పురుషుల సీట్లు కోల్పోకుండా అదనంగా వచ్చే సీట్లు మహిళలకు ఇవ్వాలనేది ఒక సంకల్పం. ఆ సంకల్పంలో భాగంగా ఈ మహిళా బిల్లు పెడితే ఈ మహిళా బిల్లు వ్యతిరేకిస్తూ ఈరోజు కేవలం భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకతతో ఎన్డీఏ మీద వ్యతిరేకతతో ఒక దుర్మార్గపూర్తిగా వ్యవహరించారు. వాళ్ళు తీసుకొచ్చిన విమర్శలు ఎంత దారుణం అంటే ఈ మహిళా బిల్లు వల్ల రాబోయే రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో వాళ్ళు సీట్లు తగ్గుతాయనేది వచ్చి అబద్ధం అనేది మనకి గణాంకాల ద్వారా అర్థమవుతాం. ఉదాహరణకి కర్ణాటకలో 25 సీట్లుంటే ఈ మహిళా బిల్లు తర్వాత అంటే దీని తర్వాత 42 సీట్లుగా రాబోతాము పునర్విభజన తర్వాత డీలిమిటేషన్ తర్వాత. ఆంధ్రప్రదేశ్ 25 సీట్లుంటే 35 సీట్లు కాబోతున్నాయి. అదేవిధంగా తెలంగాణలో 17 సీట్లుంటే 25 సీట్లు కాబోతున్నాయి. తమిళనాడులో 39 సీట్లుంటే అవి 59 సీట్లు కాబోతున్నాయి. అదేవిధంగా కేరళలో 20 సీట్లుంటే 30 సీట్లు కాబోతున్నాయి. ఇది స్పష్టంగా గణాంకాలతో పాటు గవర్నమెంట్ చెప్పిన డేటాతో పాటు 50% సీట్లు ఎక్కడ అంటే జనాభా ప్రాతిపదిక మీద కాకుండా 50% సీట్లు ఎక్కడ తగ్గకుండా పెంచుతామని కూడా మరి అమిత్ షా గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఎలాంటి పరిస్థితుల్లో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే ప్రసక్తే లేదు. కానీ వీళ్ళు చేసిన దుష్ప్రచారం దక్షిణాది రాష్ట్రాలు సీట్లు తగ్గుతాయని కాసేపు, ఈసీ మహిళలకి ఇంకా రిజర్వేషన్ కావాలి కాసేపు, ఈ విధంగా వాళ్ళు కావాలని మహిళల్ని అడిచిపెట్టే ఒక కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకున్నారు. చరిత్ర కూడా ఏం చెప్తుందంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మహిళలకి అండగా నిలబడ్డ చరిత్ర లేదు. మనం చూసే గతంలో హిందూ కోడ్ బిల్లు టైంలో నెహ్రూ గారు కూడా హిందూ కోడ్ బిల్లుని ఆ రోజు వ్యతిరేకించిన శక్తులకి ఆయన కూడా భుజము చేతులు వాళ్ళు అన్నీ కలిపి ఆ రోజు హిందూ కోడ్ బిల్లుని వ్యతిరేకించడం ద్వారా మహిళల ప్రాథమిక హక్కుల్ని దోషం చేయాలని చూశారు.